ఇంతకుముందు ఫ్రిడ్జ్ ఎంత ఉండేదండి. మా ఊరు ట్రైబ్స్ సర్ది పెట్టనేవారు. ఇంత ఫ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడు ఇంత అయింది. ఇప్పుడు గదే అయిపోయింది. పసుపులు ఉప్పులు కారాలు ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాను బాబు. మళ్ళీ ఫ్రిడ్జ్ టూర్ అంట, ఏదో హోమ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ అంట. దరిద్రం కాకపోతే ఎక్కడికి పోతున్నాం మనం సంక్రాంతికి పోవడానికి? పురుగులు వస్తున్నాయా? పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఇలాగా ఉంటుంది. మరి అలా కదా అని చెప్పేదేనండి. మన పూర్వం వాళ్ళు ఏ ఫ్రిడ్జ్ లేకుండా ఎలా స్టోర్ చేసుకున్నారు? అలా కెమికల్ కలిపారా? ఏం కలపలేదు కదా, ఫ్రిడ్జ్లు లేవు కదా. ఆ పప్పులు ఉప్పులు అన్నీ కూడా వచ్చిన కాలంలో శుభ్రంగా శుద్ధి చేసి చక్కగా నెయ్యి కానీ పసుపు ఇలాంటి మిరియం పొడి రాసి దాచుకునేవారు. పురుగు పట్టింది కాదు అసలు. ఆ పసుపే యాంటీబయాటిక్. పసుపు పురుగు పట్టడం ఏంటి అంటే అర్థం ఏంటి? మీ పసుపు మంచిది కాదని ముందు పసుపు మార్చాలి. పసుపుని ప్లేస్ మార్చకూడదు, పసుపు మార్చుకోవాలి వేరు. పసుపు కెమికల్, కారం కెమికల్. కారానికి పురుగు పడుతున్నాను బాబు ఇప్పుడు. అసలు కారానికి పురుగు పడ్డం ఏంటి? మిరపకాయ కారానికి పురుగు పడ్డం ఎక్కడైనా విన్నామా? అంటే ఏంటి చూడు, డస్ట్ ఈ రంప పొట్లు అవి కలిపేస్తున్నారు, అందులో కలిపేసి రంగేసి అమ్మేస్తున్నారు, కాబట్టి పురుగు పడుతుంది.